ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రిన్తో. అందరూ ఎలా ఉన్నారు? సో మీరు thumbnail చూసినట్టు మా అపార్ట్మెంట్లో హోలీ సెలబ్రేషన్స్ అండ్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్గా చేశారనమాట. సో దానికోసమే మనం ఇప్పుడు కిందకెళ్ళి మీ అందరికీ ఆ వ్లాగ్లో మనం అంతా ఏం చేశారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనే చూపిస్తాను. మీతో పాటు నాకు కూడా నార్త్ ఇండియాలో హోలీ అండ్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇవంతా కొత్త అనమాట. హోలీ మరి ఈరోజు యాక్చువల్లీ ప్రీ హోలీ సెలబ్రేషన్స్ అని చెప్పచ్చు బేసికలీ. సో ఈరోజు లేడీస్ ర్యాంప్ వాక్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. చూద్దాము నేను దేంట్లో పార్టిసిపేట్ చేస్తాను ఏంటని చెప్పేసి. అండ్ ఈ కంప్లీట్ లుక్ ఎలా క్రియేట్ చేసుకున్నాను ఏంటని ఆల్రెడీ ఇంకొక వ్లాగ్ తీసాను అనమాట. మేబీ నెక్స్ట్ వ్లాగ్లో అది పోస్ట్ చేస్తాను. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్ మేకప్ లుక్. సో ఇది నా కంప్లీట్ మేకప్ లుక్ అనమాట. శారీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడ ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ వ్లాగ్ అదే అనమాట మనది. సో అన్నీ అక్కడ శారీ డీటెయిల్స్ అన్నీ మీకు పెడతానమాట. నేను జ్యువెలరీ ఎక్కడ కొన్నాను, ఏం వేసుకున్నాను అసలు అని చెప్పేసి అన్నీ మీకు పెడతాను. సో ఇది మరి లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇదే నా ఫుల్ లుక్. నాకైతే శారీ చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను కిందకి వెళ్ళానో లేదో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఆడవాళ్ళని అందరినీ చూస్తుంటే నిజంగానే ఒక కన్నుల పండగలాగా అనిపించింది. అంత మంచిగా రెడీ అయి ఉన్నారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు రెడీ అయినారు. ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. ఉమెన్స్ డే అని ఒకటి పెట్టి మన కోసము ఒక రోజు పెట్టడము చాలా గ్రేట్ కదా. మరి ఆ రోజు కోసము అండ్ హోలీ సెలబ్రేషన్స్ కూడా కాబట్టి కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయినారు. ఇక్కడ ర్యాంప్ వాక్స్ మొదలైపోయినాయి అనమాట. ర్యాంప్ వాక్స్ స్టార్ట్ చేశారో లేదో వాళ్ళ స్టైల్లో అయితే అదరగొట్టేశారు. వయ్యారి బామ్మ నీ హంస నడక అన్నట్లు ఉంది. అసలు వయసుతో సంబంధం లేకుండా ఎంత ఎనర్జెటిక్గా చేశారో అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. మనకంటే పెద్దవాళ్ళే ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. షీఈ్ మై ఫ్రెండ్ దీపిక, రాకింగ్ అనమాట. తను ఎప్పుడు అంతే ఎనర్జెటిక్గా ఉంటారు. నెక్స్ట్ ఇద్దరు ఫ్రెండ్స్గా కూడా వచ్చాము. చాలా బాగా ఉండింది. ఇవంతా చూడ్డానికైతే నిజంగానే రెండు కళ్ళు చాలలేదనమాట. ఇంత హ్యాపీగా ఉన్నారు. ఈరోజంతా నాకు తెలిసి ఆడవాళ్ళు ఏమి వండలేదు అనుకుంటాను. ఎందుకంటే హోలీ సెలబ్రేషన్స్ అంతా జరిగింది పొద్దునంతా అండ్ నైట్ ఏమో ఈ సెలబ్రేషన్స్ జరిగింది. కాబట్టి ఒక రోజంతా ఆడవాళ్ళకి సెలవే అనుకుంటా ఈరోజు. అలా అందరూ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు గ్యాంగ్స్గా డివైడ్ అయిపోయి డీజేస్ అన్నీ అయితే అరేంజ్ చేసినారనమాట. ఇంకా డాన్సులు మొదలు పెట్టారు. ఆ డాన్సులు కూడా యాడ్ చేశాను. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు ఇంత మంచిగా డాన్స్ వేస్తున్నారంటే యాక్టర్స్, డాన్సర్స్ ఎక్కడికి పోవాలండి? హీరోయిన్స్ అందరూ ఎక్కడికి పోవాలి చెప్పండి? అంత బాగా డాన్స్లు వేసినారు. అసలు రకరకాలుగా వేసినారనమాట. నేనైతే ఎంత మంచిగా వేస్తున్నారు, ఇంత ఎనర్జీ ఉందా వీళ్ళల్లో, ఇంత ఆనందంగా ఉన్నారు జనాలు అని అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ గుంపులుగా అయితే డివైడ్ అయిపోయినారు. ఎన్ని అవర్స్ అంటే దాదాపు ఒక 2-3 గంటలైనా ఇట్లనే ఇంతే ఎనర్జీతోనే వేస్తూ ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఏజ్తో సంబంధం లేకుండా. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక గ్యాంగ్ అయిపోయి వాళ్ళందరూ వేస్తుంటే నిజంగా వాళ్ళని చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట. ఆ తర్వాత ఈవెంట్స్తో ఆర్గనైజ్ అయ్యారు మా అపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడ చిన్నపిల్లలకి ఆబ్వియస్గా మదర్స్ అందరూ ఎంజాయ్ చేయాలంటే ఫాదర్స్ వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా ఫాదర్స్ మరి. సో వాళ్ళ కోసం, పిల్లల కోసం అయితే ఇట్లా ట్రైన్ రైడ్ ఇట్లాగా అన్నీ ఆడుకోవడానికి అన్నీ అరేంజ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మదర్స్, ఆడవాళ్ళు అక్కడే ఉన్నారులేండి, తప్పదు కదా మన ఆడవాళ్ళకి అవంతా. ఇంకా ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉన్నారనమాట. నేనైతే నిజంగానే చిన్నపిల్లలాగా ఆడుకున్నాను. చాలా రోజులైంది నేను ఇవంతా ఆడి ఇవంతా చూసి. మనం ఏదైనా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా చేస్తూ ఉంటాం కదా, భలే ఫన్ అనిపించింది. ఇక్కడ ఆడవాళ్ళందరూ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే నిజంగానే మనసుకు కూడా చాలా హాయిగా ఉన్నిందనమాట. ఏంటంటే అందరూ ప్రతిరోజు
వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా, పిల్లల్ని చూసుకోవడము, వర్కింగ్ ఉమెన్స్ ఇట్లాగా. వాళ్ళకంటూ ఒక డే ఇచ్చి హ్యాపీగా ఒకరోజు ఎంజాయ్ చేయమంటే ఇలా ఎంజాయ్ చేస్తారా, ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తారా అని అయితే అనిపించింది. ఆ రోజైతే పిల్లల్ని ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్స్ లేదా వాళ్ళ తాతయ్య వాళ్ళు అలానే కేర్ చేస్తూ ఉన్నారనమాట. మరి మదర్స్ ఇంత బాగా ఎంజాయ్ చేయాలి కదా. ఇది యాక్చువల్లీ హోలీ అనేది ఇట్స్ అ ఫెస్టివ్ ఆఫ్ గాడ్ కృష్ణ అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ ఒక చిన్న రాధాకృష్ణుల డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. వీళ్ళు బయట నుంచి అనమాట, అపార్ట్మెంట్ వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చి ఎవరో ఇట్లాగా కృష్ణుడి పాటలు ఉంటాయి కదా, అలాగ దాని మీద అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుండింది, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళు లాస్ట్లో అయితే ఒక పర్ఫార్మెన్స్ చేశారు రాధాకృష్ణులది, అది చాలా బాగుండింది. నేను రికార్డ్ చేస్తున్నానేమో అని అనుకొని అట్లే పెట్టుకున్నాను ఫోను, రికార్డ్ బటనే అంటే ఆనే చేయలేదు నేను. సో అదైతే మిస్ అయిపోయింది. సో ఇక్కడ చాలామంది వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మంచిగా డొనేట్ చేశారనమాట. హియర్ కమ్స్ అవర్ ఫేవరెట్ పార్ట్, ఉమెన్స్ డే అని చెప్పి షాపింగ్ మేళ పెట్టకపోతే ఎలాగా, మీరే చెప్పండి. ఆడవాళ్ళు నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ ఇలానే ఉంటారేమో, షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందులోనూ మన ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ, బట్టలు, జ్యువెలరీ, లేక హోమ్ డెకర్, లేకపోతే బెడ్షీట్స్, రకరకాల థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆడవాళ్ళకి సంబంధించి అన్నీ ఉన్నాయి, పిల్లల బట్టలు ఇట్లా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మన అపార్ట్మెంట్లోనే కొంతమంది లేడీస్ ఇళ్ళల్లోనే బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. అండ్ బయట నుంచి వచ్చి పెట్టుకున్న షాప్స్ కూడా ఉన్నాయి, రెండు కలిసి ఉన్నాయన్నమాట ఈసారి. ఫస్ట్ నాకు కనిపించింది అయితే బ్యాగుల షాప్. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రపంచానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా కూడా ఒక చిన్న బ్యాగ్ కూడా కొనుక్కందే రాను. నాకు అంత బ్యాగులు పిచ్చి అనమాట. నాలాగా మీలో ఎవరైనా బ్యాగులు పిచ్చోళ్ళు ఉన్నారేమో అని నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను చెప్పొచ్చు మా ఇంట్లో వాళ్ళకి, చూడు నేను ఒకటే కాదు నాలాగా చాలామంది ఉన్నారు అని చెప్పేసి. ఇది ఇలాంటి క్లచెస్ నేను ఆల్రెడీ జన్పత్ మార్కెట్లో కూడా చూసున్నాను, బట్ ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువనే చెప్పారు, అక్కడ ఇంకా తక్కువకి వచ్చేది. చూసారా ఎంత చిన్న పర్స్ ఉందో, చాలా చిన్నది, అంటే ఏదైనా జస్ట్ కీస్ ఇట్లా పెట్టుకోవడానికి క్యూట్గా ఉంది, పిల్లలకి భలే ఉంటుంది అది. నెక్స్ట్ సిల్వర్ షాప్ ఉన్నిందనమాట. ఇక్కడ తినైతే మా అపార్ట్మెంట్లోనే ఉండే ఆవిడే, తనే సెల్ చేస్తూ ఉంటారు. సిల్వర్ ఐటమ్స్, దేవుడు విగ్రహాలు, లేకపోతే చిన్న చిన్న బౌల్స్, గ్లాసులు ఇట్లా అమ్ముతుంటారు. అండ్ తిన దగ్గర ఇలాంటివే కాకుండా చైన్స్, బ్రేస్లెట్స్, మెట్టెలు, కాళ్ళకు వేసుకునే పట్టీలు ఇలా అంతా ఉంటాయని చాలా బాగుంటుంది. తిన దగ్గర కూడా కలెక్షన్ నేను ఆల్రెడీ తన దగ్గర చూసున్నాను, కలెక్షన్ నిజంగానే చాలా బాగుంటుంది. తిను ఏదైనా మన దగ్గర ఉన్న డిజైన్ చూపిస్తే కస్టమైజ్ కూడా చేసిస్తారు. నెక్స్ట్ మన ఇంటికి కావాల్సిన హోమ్ అంటే బెడ్షీట్స్, మ్యాట్స్ ఇవన్నీ అనమాట. నేనైతే ఇలాంటి మ్యాట్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. కార్పెట్స్ ఉంటాయి కదా అట్లాగా ఫ్లోర్ మ్యాట్స్ అనమాట, అది కూడా యాంటీ స్లిప్, వెనక జారకుండా ఉండడానికి చాలా బాగున్నాయి. ప్లస్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్పెట్ ఫ్లోర్ మ్యాట్స్ చూసారా? ఇప్పుడే ట్రెండ్ అంట ఇవి, ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చాయంట. మరి అవైతే చూస్తూ ఉన్నాము. ఇంకా మా హస్బెండ్కి వైట్ బెడ్షీట్ మీద ఏదైనా ఇట్లా ప్రింట్ వస్తే చాలు అట్రాక్ట్ అయిపోతారనమాట. అది ఎందుకో మా ఇంట్లో అయితే అన్నీ వైట్ బెడ్షీట్ మీద ఇట్లా ప్రింట్సే ఉంటాయన్నమాట. కలర్ఫుల్ బెడ్షీట్సే కనిపించవు మీకు అసలు. చాలా లైట్ కలర్స్ ఉండాలా, లేకపోతే ఇట్లా ప్రింట్స్ ఉండాలి వైట్ మీద. నెక్స్ట్ జ్యువెలరీ షాపింగ్ అనమాట. ఈ షాప్లో అయితే నిజంగానే కలెక్షన్ చాలా చాలా బాగుండింది. వీళ్ళది ఒక వెబ్సైట్ కూడా ఉందని చెప్పారు, నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, ఇట్లాగా చైన్స్ ఉంటాయి కదా అట్లాగా చాలా స్టైలిష్గా చాలా బాగుంది. యాక్చువల్గా నాకు పర్సనల్గా బ్రేస్లెట్స్ అన్న ఈ ఇయర్ రింగ్స్ అన్న చాలా ఇష్టము. ఇవి యాంటీ టార్నిష్, మీకు తెలిసిందే యాంటీ టార్నిష్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో స్టైలిష్గా ఇప్పుడు మనము వెస్ట్రన్ వేర్స్, జీన్స్ ఇట్లా వేసుకున్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగుంటుంది. సో ఒక్కొక్కటి 1000 రూపీస్ అలా ఉన్నిందనమాట, బట్ వర్త్, చాలా బాగా లైఫ్ కూడా వస్తాయి అవంతా. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ హోమ్ డెకర్ అని చెప్పాను కానీ కట్లరీ అనమాట ఇది. సో కట్లరీ థింగ్స్ కూడా నిజంగానే చాలా క్యూట్గా ఉన్నాయి. ప్లేట్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, కానీ చాలా ఎక్కువ రేట్ చెప్పినారు. ఇదే మనకి మార్కెట్స్లో ఉంటాయన్నమాట, ఢిల్లీ మార్కెట్స్ కొన్ని, అక్కడైతే ఇంకా తక్కువ దొరుకుతాయని నేను ఇక్కడైతే అసలు ఏమి షాపింగ్ చేయలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు ఈ ప్లేట్స్. ఆ బ్లూ ప్లేట్ ఏదైతే కనిపిస్తుందో అది 2500 అంట. ప్లేట్కి ఎవరండి 2500 పెడతారు చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి బట్టలు. తిని కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది, ఇంట్లో ఉండే తను ఇట్లా సెల్ చేస్తుంది. నిజంగానే తిని దగ్గర కూడా కాటన్ సెట్స్ అవ్వచ్చు, అంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, సో కాటన్ 3 పీస్ సూట్స్ ఇవంతా, అండ్ 2 పీస్ కూడా ఉన్నాయి, కుర్తాస్ కూడా ఉన్నాయి. కలెక్షన్ చాలా బాగుంటుంది, మెటీరియల్స్ కూడా ఉంటాయన్నమాట తిని దగ్గర. నెక్స్ట్ ఇట్లాగా ఒక ఫోటో థీమ్ పెట్టారు, అంటే సెల్ఫీ ఆ పాయింట్ అంటారు కదా, అట్లాగా ఇక్కడ అందరూ అయితే ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. నేను కూడా ఇట్లా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ కమ్స్ అవర్ ఫుడ్ సెషన్. ఒక సైడ్ అంతా షాపింగ్ పెడితే ఇంకో సైడ్ అంతా ఫుడ్ పెట్టారు. ఫస్ట్ చాట్స్, బేల్పూరి ఇవంతా ఉన్నాయి. ఇక్కడ ఇంకా పిజ్జా, శాండ్విచ్ ఇవంతా ఉన్నాయి. నెక్స్ట్ గోలీ సోడా నాకైతే చాలా ఇష్టము, కాకపోతే రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఓవర్ షుగర్ ఉంటుంది ఇందులో, అందుకని అయితే నేను అవాయిడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ జ్యూస్లు, మిల్క్ షేక్స్ ఇవంతా అమ్ముతూ ఉన్నారు. ఇది కూడా అంతే, అపార్ట్మెంట్లోనే కొంతమంది ఫుడ్ చేసి అమ్ముతుంటారు, వాళ్ళు కూడా ఉన్నారు. తినైతే మా అపార్ట్మెంట్లో తిను కేక్స్ బేక్ చేస్తుంది. మనకు బర్త్డేస్కి లేకపోతే ఇట్లా ఏదైనా ఆర్డర్ ఇచ్చినా కూడా కేక్స్ బేక్ చేస్తుంది. టీ కేక్స్ చాలా చాలా బాగుంటాయి, నేను ఎప్పుడు వీళ్ళ దగ్గర టీ కేక్స్ తీసుకుంటాను. అండ్ కేక్స్ కూడా వీళ్ళు ఎగ్ వేయరు, ఆటాతో చేస్తారు. షుగర్, మైదా ఇవేమీ యూస్ చేయకుండా చేస్తారు. సో వన్ ఆఫ్ ద హెల్తీయెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో కేక్ తీసుకున్నా కూడా సేఫ్ అనమాట, తిన్నా కూడా దాంట్లో మైదా, షుగర్ ఏది ఉండదు. సో టీ కేక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను నేను వీళ్ళ దగ్గర, ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇట్లా టీ కాఫీస్లోకి పెట్టడానికి. అండ్ నెక్స్ట్ చోలే భటూరే తినాలంటే నిజంగానే నార్త్ ఇండియాలోనే తినాలి, అంత బాగుంటుంది టేస్ట్. ఇక్కడ అసలు నేనైతే అక్కడెక్కడ టేస్ట్ చేయలేదు, అలా ఉంటుందన్నమాట. చోలే అంటే భటూరే కూడా ఏదైతే వీళ్ళు చేస్తారో అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మన సైడ్ లాగా ఉండదు. మనది సైడ్ కొంచెం ఎక్కువ పూరి అంటే ఆటాతో చేస్తారు కదా, అట్లే ఉంటుంది. ఇక్కడ కొంచెం మైదాతో చేస్తారు, దాని డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ మనము మన ఛానల్లో చాలా పెద్ద హిట్ అయిన పూరన్లు చేశాం కదా, అట్లనే వీళ్ళు కూడా పూరన్లు చేస్తారు హోలీకి, కానీ దాన్ని గుజియా అంటారు. సో తినొచ్చేసి జాగరీ గుజియా అమ్ముతునింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది, కాకపోతే లోపల స్టఫ్ ఏదైతే పెడతారో అది మనకంటే కొంచెం డిఫరెంట్గా పెడతారు. డ్రై ఫ్రూట్స్, జాగరీ, ఇంకా ఆటా వేస్తారు, పీనట్స్ శనగ్గింజలు ఉంటుంది కదా అది వేస్తారు. సో తిని కూడా మా అపార్ట్మెంట్లో అనమాట. సో ఆ అమ్మాయి వచ్చేసి షీ సెల్స్ ఆల్ దిస్, ఇంట్లోనే చేసి ఇట్లా బిజినెస్ చేస్తారు. వాళ్ళ హస్బెండ్ వర్కింగ్ అనమాట, బట్ తను చెప్తూ ఉన్నింది హీ సపోర్ట్స్ ఎ లాట్ అని, తను బిజినెస్ చేస్తుంది, తను వర్క్ చేస్తుంది అనమాట, చాలా సపోర్ట్ చేస్తారని. ఆ రోజు కూడా హాలిడే కాబట్టి తనకు వచ్చి షాప్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ కుల్చా నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది యాక్చువల్లీ మైదాతో చేస్తారు అండ్ పరోటా లాగానే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కుల్చా, ఇది అమృత్సరి కుల్చా అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట, ఇక్కడెక్కడ మీకు దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ మైదాతో చేస్తారు, అంత హెల్తీగా ఆప్షన్ ఏం కాదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి వాళ్ళు మళ్ళీ చోలేనే ఇస్తారనమాట. చోలే అంటే ఏం లేదు, చన్నా దాల్. సో ఇది వచ్చేసి హోలీ డే క్లిప్స్. హోలీ రోజు 12 గంటలకి హోలికా దహన్ జరుగుతుంది. అది మన నెగటివ్ ఎనర్జీ, మన చుట్టూ ఉన్న నెగటివ్ థింగ్స్, చెడు ఏదైనా ఉంటే వెళ్ళిపోవడానికి దాని చుట్టూ ఒక్కసారి తిరిగి అది అందులో ఏదైనా పేడ ఇది ఉంటుంది కదా, పిడకలు లేకపోతే పాప్కార్న్ లేకపోతే శని పొట్టు ఉంటుంది కదా, సో అవన్నీ వేస్తారనమాట. సో ఆ రోజే హోలీ అయితే ఇంకా మొదలైపోయింది. నైటే ఫుల్ డ్యాన్సులు, ఇంకా ఫుల్గా రంగులన్నీ పూసేసుకున్నారు, బాగుండింది ఆ రోజు నైట్ అయితే. ఫుల్ మీరు కలర్ చూస్తున్నారా కింద, రచ్చ అనమాట. ఇది ఇంకా మార్నింగ్. సో మార్నింగ్ నుంచి దాదాపు ఈవినింగ్ వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తూ అయితే అందరూ ఎంజాయ్ చేశారు, పిల్లలు పెద్దలని సంబంధం లేకుండా. ఫుల్ కలర్స్, లైక్ ఎక్కడికి వెళ్ళినా మీద కలర్స్ వేసేస్తూ ఉన్నారనమాట. సో బయటకు వెళ్ళాలంటేనే భయం వేసింది, ఏమంటే ఫుల్ కలర్ కొట్టేస్తున్నారు.
ఇక్కడ చాలా బాగా చేస్తారు నార్త్ ఇండియాలో హోలీ. చాలా అంటే వీళ్ళు పొద్దున ఏదో పూజ కూడా చేసుకుంటారు కృష్ణుడికి. కృష్ణుడు ఏదో యుద్ధంలో గెలిచారు అని చెప్పేసి అదొక పెద్ద స్టోరీ ఉందన్నమాట హోలీ చేసుకోవడానికి. అందుకని ఇక్కడ వీళ్ళు చాలా బాగా చేస్తారు. అపార్ట్మెంట్లోనే లోపల రెయిన్ డ్యాన్స్ కూడా పెట్టారు. సో రెయిన్ డ్యాన్స్ అంటే మీకు తెలిసిందే కదా, వాటర్ వస్తూ ఉంటుంది, దాంట్లో ఇంక వెళ్ళి ఫుల్ తడిచిపోయి పిల్లలతో సహా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. మీ అందరితో పాటు నేను కూడా ఫస్ట్ టైం అనమాట హోలీ చూడడము. ఎప్పుడు వినేదాన్ని నార్త్ ఇండియాలో చాలా బాగా చేస్తారు అని, బట్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత బాగా చేస్తారా అని చెప్పేసి నేనే ఆశ్చర్యపోయాను అనమాట. సో మీరందరూ కూడా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా? చూసారు కదా మా ప్రీ హోలీ అండ్ విమెన్స్ డే సెలబ్రేషన్స్. అయితే ఇంటికి రావడానికి చాలా లేట్ అయిపోయింది ఆ రోజు, అందుకనే ఇది నెక్స్ట్ డే షూట్ చేసి అటాచ్ చేసిన అనమాట ఇక్కడ వీడియో. అయితే చూసాం కదా, షాపింగ్ చేయకుండా అయితే రామ్ కదా, కొంచెం షాపింగ్ కూడా చేసినాము. దాని హాల్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీకు. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా వీడియో ఏది మిస్ కాకుండా హ్యాపీగా చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.